brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జపాన్ రాజధాని టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహా వివిధ సంస్థలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. సాయంత్రం తొషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కేంద్ర పథకాల అమలు గురించి ఇద్దరు చర్చించారు. తిరుపతి గోశాలలో గోవుల మృతిపై రాజకీయ రచ్చ నడుస్తోంది. గోశాలకు రావాలని భూమన్కి పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు. పల్లా సవాల్ని స్వీకరించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తారన్నారు భూమన. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. దీంతో భూమన, మేయర్ శిరీష సహా వైసీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. ఎస్వీ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి టీటీడీ గోశాల వరకు కూటమి నేతలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇవాళ ఈడీ కార్యాలయాల దగ్గర టీపీసీసీ నిరసన చేపట్టనుంది. మంత్రులు, సీనియర్ నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ సోనియా, రాహుల్లను ఛార్జ్షీట్లో చేర్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు ధోరణి నిరసిస్తూ మరికాసేపట్లో ధర్నా చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరావతికి రాబోతున్నారు ప్రధాని మోదీ. అమరావతిలో బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశాలు జరపనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమీక్షలో పాల్గొంటారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం స్కామ్ లో 4వ సారి కూడా సిట్ నోటీసులకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పందించలేదు. లిక్కర్ కేసులో లెక్కలు తేల్చేందుకు హైదరాబాద్ లోనే మకాం వేశారు సిట్ అధికారులు. కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విజయవాడ సిట్ ఆఫీస్ కి విచారణకు రావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. అత్యుత్తమ పోలీసింగ్ ప్రమాణాల్లో దేశంలోనే టాప్లో నిలిచాయి తెలంగాణ, ఏపీలో. మొదటి స్థానంలో తెలంగాణ, రెండో స్థానంలో ఏపీ ఉంది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ సంస్థల సహకారంతో టాటా ట్రస్ట్ ఒక నివేదిక ఇచ్చింది. 2019 నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వడం ప్రారంభించింది టాటా ట్రస్ట్. ములుగు జిల్లాలో గంజాయి నియంత్రణ కోసం ఊళ్లను జల్లెడ పడుతున్నారు పోలీసులు. పలు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్ తో ఇళ్లలో సోదాలు కూడా చేస్తున్నారు. కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో కూడా డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గంజాయి, మత్తు పదార్థాలు అమ్మినా, వినియోగించినా కఠినంగా చర్యలుంటాయని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కొమ్మిన వెంకటేశ్వరరావు. స్థానికంగా టీడీపీ నేతలకు సరైన సమాచారము, గౌరవము ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పలువురు వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరారని, అయితే తమకు సమాచారం లేకుండా చేరికలు జరిగాయని అంటున్నారు టీడీపీ నేతలు. ఏడాది కాలంగా పలు అనుమానాలు పడుతున్నారని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వెంకటేశ్వరరావు. వరంగల్లో విచిత్ర దొంగని అరెస్ట్ చేశారు హసన్పర్తి పోలీసులు. ఒకే కంపెనీ వాహనాలు చోరీ చేయడం అతని టార్గెట్. ఇక స్ప్లెండర్, ప్యాషన్ వాహనాలు మాత్రమే ఈ దొంగ అపహరిస్తూ వచ్చాడు. ఏడాది వ్యవధిలో 18 బైక్స్ చోరీ చేశాడు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్గా కూడా పనిచేస్తున్నాడు ఇతడు. నెంతూరు జనగామ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన చందులాల్గా గుర్తించారు. హన్మకొండలోని గోపాలపురంలో నివాసం ఉంటూ ఈ చోరీలు చేస్తున్నాడు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల టైం పడుతోంది. 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,372 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 4,25,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. విశాఖ సింహాచలం అప్పన్న స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 30న అప్పన్న స్వామి చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రులు సమీక్షించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో సమీక్ష జరిగింది. స్వామివారి చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మంత్రి ఆనం. చందనోత్సవానికి వచ్చే ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తామన్నారు. 44 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న 123 మంది 10వ తరగతి విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గవర్నమెంట్ హైస్కూల్లో చదువుకున్న 1980-81 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు 44 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యల వయసులో పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు పలకరించుకొని కంటతడి పెట్టారు. బాల్యంలోని జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సందడి చేశారు. తమకు చదువు చెప్పిన గురువుల్ని సన్మానించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు సెంటర్ జేకే బేకరీలో పాడైపోయిన కేకులమ్ముతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నిర్వాహకులు. బొమ్మరుకి చెందిన ఒక వ్యక్తి కేక్ కొనుగోలు చేసి ఇంటికెళ్లి చూడగా ఫంగస్ కనిపించింది. బేకరీ యాజమాన్యాన్ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశారు.
తనిఖీలు చేసిన అధికారులు పాడైపోయిన గుడ్లు, కాలం చెల్లిన పదార్థాలు, కలర్స్, ఇతర బేకరీ ఐటమ్స్ గుర్తించి బేకరీని సీజ్ చేశారు. విశాఖలో జీవీఎంసీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇవాళ వైసీపీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లకు విప్ జారీ చేయబోతున్నారు. నేటి కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది వైసీపీ గుర్తుతో గెలిచి కూటమి వైపు వెళ్లారు 27 మంది కార్పొరేటర్లు. కూటమి దగ్గర ప్రస్తుతం 64 మంది కార్పొరేటర్లు, మరో 11 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లు రేపు నేరుగా సమావేశానికి రానున్నారు. కడప జిల్లా లింగాల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారు. లింగాల మండలంలో 2150 ఎకరాల అరటి పంటకు నష్టం జరిగింది. రైతులు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని చెప్పారు అవినాష్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే రైతులకి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా పంటలకు బీమా ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిశాట్లో 2 చిరుతల సంచారం కలకలం రేపింది. ఓ చిరుతను బోన్లో బంధించినట్లు సమాచారం. మరో చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుతల సంచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు. గతంలో కూడా ఒక చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం దుర్గంవారిపల్లి దగ్గర మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దుర్గంవారిపల్లి అడవికి నిప్పు పెట్టారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. అటవీ ప్రాంతం తగలబడిపోతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చెలరేగుతున్న మంటలతో అడవిలో ఉన్న మూగ జీవాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురవనున్నాయి. చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఇవాళ తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా 11 జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయి. మెదక్, భద్రాచలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్లకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. చెన్నై, తిరువళ్లూరు సహా పలుచోట్ల కుండపోత వాన పడింది. చెన్నైలో కురిసిన 16 సెంటీమీటర్ల వర్షపాతానికి నగరంలో రహదారులన్నీ వరదతో నిండిపోయాయి. వర్షాల ధాటికి చెన్నైలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 9 జిల్లాలకు ఆరెంజ్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $3,300 చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం 99,700 రూపాయల గరిష్ట ధర పలుకుతోంది. ₹1,00,000 చేరువలో ఉంది 10 గ్రాముల బంగారం. ఈ ఏడాది చివరికి పసిడి ధర 1,25,000 వరకు చేరే ఛాన్స్ ఉందంటున్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా బీజేపీ నేతలు వరుస భేటీలు నిర్వహించారు. నిన్న మోదీ నివాసంలో అమిత్ షా, రాజ్నాథ్, నడ్డాలు భేటీ అయ్యారు. రాష్ట్రపతి ముర్ముతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. శనివారం ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ టూర్ని రద్దు చేసుకున్నారు. కేబినెట్ విస్తరణ, బెంగాల్లో రాష్ట్రపతి పాలన, కొత్త బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళంలోని జీవోలు, సర్క్యులర్లు ఉండాలని నిర్ణయించింది. అధికార భాషా చట్టాన్ని పూర్తిగా అమలు చేసేందుకు అన్ని కార్యకలాపాల్లో తమిళం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారణ జరపబోతున్నారు. జమ్మూ కశ్మీర్ పూంచ్లోని మొఘల్ రోడ్లో రాకపోకలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. మంచు కారణంగా 4 నెలల పాటు ఈ మార్గాన్ని మూసేశారు. జమ్మూ కశ్మీర్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే కీలకమైన ప్రత్యామ్నాయ మార్గం ఇది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాని జమ్మూ ప్రాంతంలోని పూంచ్ మరియు రాజౌరీతో కలుపుతుంది ఈ రోడ్డు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓటీటీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్ రామ్. తాను కూడా ఓటీటీ కంటెంట్ చూస్తుంటానని, ముఖ్యంగా మలయాళ ఫ్లేవర్ ఉన్న కథలు తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఎవరైనా అలాంటి కథలు తీసుకొస్తే నటించడానికి సిద్ధమని, కాకపోతే అది నేరుగా ఓటీటీలో విడుదలవ్వాలని కండిషన్ పెట్టారు కళ్యాణ్ రామ్. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో తొలి సూపర్ ఓవర్తో ఆడి ఢిల్లీ గెలుపొందింది. ఢిల్లీ నిర్దేశించిన 189 పరుగుల టార్గెట్కి రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. నిర్ణీత ఓవర్లలో 2 జట్ల స్కోర్లు సమం అవ్వడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో రాజస్థాన్ 2 వికెట్లకు 11 పరుగులే చేయగా ఢిల్లీ 13 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.